ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రెండో రోజు విచారించింది ఏసీబీ. నిన్న 7 గంటల పాటు శివబాలకృష్ణను ఎంక్వైరీ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని క్వశ్చన్ చేశారు. శివబాలకృష్ణ ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై ఆరా తీయడంతో పాటు అతని బ్యాంక్ లాకర్లను పరిశీలించారు. రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించింది ఏసీబీ. 5 సభ్యులతో కూడిన అధికారుల బృందం శివబాలకృష్ణను ప్రశ్నించింది. శివబాలకృష్ణను చేసే విచారణను వీడియో రికార్డింగ్ చేశారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ పెట్టుబడి పెట్టిన 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై ఆరా తీశారు. శివబాలకృష్ణకి సత్య అండ్ మూర్తిలు 2 బినామీలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరితో ఉన్న లింక్స్ పై కూడా విచారణ చేశారు. నిన్నటి విచారణలో శివబాలకృష్ణకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అందుకున్న జీతం సహా శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తులపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను ముందుంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. బినామీల పేర్లతో ఉన్న ప్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు. బాచుపల్లి శిల్పా ఆర్వి ధర్మిస్తా అపార్ట్మెంట్ లో సత్యనారాయణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, కొత్తపేట ఆర్కేపురంలోని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన వివరాల గురించి క్వశ్చన్ చేశారు. శివబాలకృష్ణను మరో 6 రోజుల పాటు కస్టడీ విచారణ చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇతనితో క్లోజ్ గా కలిసి పనిచేసిన వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నామంటున్నారు.